ఈరోజు మనం చర్చించుకోబోయే జీవన సమస్య ఆనెలు. సాధారణంగా కొంతమంది అంటూ ఉంటారు, నాకు కాళ్ళల్లో ఆనెలు ఉన్నాయి, నడవలేకపోతున్నాను అని. అసలు ఈ ఆనెలు అంటే ఏమిటి? ఆనెలు గురించి వివరిస్తారా? ఇది కూడా ఏంటంటే కొంచెం ఎక్కువగా ఆడవాళ్ళలోనే కనపడుతూ ఉంటుంది. మగవాళ్ళలో మన ఆనెలు చాలా తక్కువగా చూస్తూ ఉంటాం అన్నమాట. ఈ ఆనెలు ఎందుకు వస్తాయి అని అంటే గట్టిగా కారణం ప్రత్యేకంగా ఇది అని చెప్పలేము. ఏంటంటే ఆనెలు ఏమవుతుందంటే పాదంలో ఒక కొంచెం భాగం అంటే కొంచెం టిష్యూ అక్కడ ఉండేటువంటి కణాలు కాస్త ఎక్కువగా పెరిగిపోయి ఒక ఉండలాగానో లేకపోతే కొంచెం ఫ్లాట్గా అయినా సరే ఒక మందంగా చర్మం మందంగా తయారైపోతూ ఉంటుంది. ఇలా అయినప్పుడు ఏంటంటే పాదం నేల మీద పెట్టినప్పుడు మనకి ఏదైనా ఇంకొకటి ఏదో గుచ్చుకుంది అనుకోండి, ఏదైనా చిన్న గింజో లేకపోతే ముల్లో ఏదో గుచ్చుకుంటే ఎట్లా ఉంటుందో అలా ఎక్స్ట్రా రావటం వల్ల కొంచెం గుచ్చుకున్నట్టే నడవటానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే ఎందుకు వస్తుంది అన్నదానికి పెద్దగా చెప్పగలిగిన కారణాలు ఏం లేవు. కొంతమంది ఒంటి తీరులో ఈ లక్షణం అనేది ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. అయితే కొంతమందిలో ఎలాగంటే కొంచెం ఎత్తు చెప్పులు ఎక్కువగా వాడే వాళ్ళలో ఇవి కనిపించడం అనేది ఒకటి అబ్జర్వ్ చేశారనమాట. అందువల్ల కొంతమందికి ఎత్తు చెప్పులు పడకపోవటం వల్ల ఈ ఆనెలు వస్తాయనేది ఒక కారణంగా కనపడుతూ ఉంటుంది. చాలామంది ఆనెలు ఏం చేస్తారంటే చిన్నగా ఒక ఆపరేషన్ లాగా చేయించి తీయించేస్తూ ఉంటారు. తీయించేస్తే అక్కడ ఉన్నది అంతవరకు పోతూ ఉంటుంది. అయితే ఏంటంటే ఆ పాదానికి అటువంటి కణాలను మళ్ళీ పుట్టించేటువంటి ఒక స్వభావం వచ్చింది. అంటే ఆ కణాల తీరులో ఒక మార్పు వచ్చింది. ఏంటంటే అది మళ్ళీ ఒకసారి తీసినా సరే మళ్ళీ అలాంటి కణాలు మళ్ళీ పెరిగేటువంటి ఒక స్వభావం ఆ పాదంలో వచ్చిందనమాట. ఆ స్వభావం పోదు. ఆ స్వభావం పోకపోవటం వల్ల ఆపరేషన్లు అవి తీయించినప్పుడు మళ్ళీ వచ్చే అవకాశం చాలా వరకు ఉంటుంది. అది అపోహ అని చెప్పలేము, ఉంటుందన్నమాట. అయితే అలా కాకుండా కొన్ని మందులు వాటిని అంటే ఆ ఏరియా మీద కొన్ని మందులు వేసుకుంటూ, అంటే మనం ఇప్పుడు మూలికలతో చెప్పేటువంటి మందుల్ని వాటిని వాడుతూ ఉంటే నిదానంగా వాటికి అవి రాలి పడిపోతాయి. అలా పడినప్పుడు ఇవి మళ్ళీ వచ్చే అవకాశం చాలా తక్కువ అనమాట. అంటే ఎప్పుడైతే క్విక్గా రిజల్ట్ కావాలనుకుంటున్నామో అప్పుడు దాన్ని మనం తీసేస్తాము. కానీ తీసేస్తే మళ్ళీ అక్కడ ఉన్న నేచర్ అదే ఉంటుంది కనుక మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది. అలా కాకుండా నిదానంగా కొన్ని మందులు అప్లై చేస్తూ స్వాభావికంగా అంటే తమకు తామే అవి పడిపోయేలాగా చేయగలిగినప్పుడు అక్కడ ఉన్నటువంటి మార్పులు కొన్ని వచ్చిన తర్వాత మళ్ళీ రాకుండా ఉండేందుకు అవకాశం ఎక్కువ అన్నమాట. డాక్టర్ గారు, ఈ ఆనెల సమస్య నివారణకు ఆయుర్వేద ఔషధాన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో వివరిస్తారండి? ఇప్పుడు నేను 2 రకాల ఔషధాలు చూపించబోతున్నాను. అందులో మొదటి ఔషధానికి కావాల్సినటువంటి మొట్టమొదటి మూలిక యష్టి మధు. ఈ అతి మధురానికి ఏంటంటే ఆనెలు అంటే కొంచెం ఎక్స్ట్రా వచ్చినటువంటి ఈ టిష్యూని తగ్గించేటువంటి ఒక గుణం ఉంది కనుక మనం దీంతో ఔషధాన్ని తయారు చేసుకుంటున్నాం. ఈ చూర్ణాన్ని తీసుకుని ఔషధం తయారు చేసుకోవడానికి ఏం చేయాలంటే ముందుగా నువ్వుల నూనె తీసుకోవాలి. సుమారుగా 1 చెంచాడు నువ్వుల నూనె తీసుకుని దాన్ని వెచ్చపెట్టి అందులోకి సరిపోయినంత యష్టిమధు చూర్ణాన్ని కలిపి ఒక పేస్ట్ లాగా తయారు చేసుకోండి. అది వెచ్చగా ఉన్నప్పుడు ఎక్కడైతే ఆనెలు ఉన్నాయో ఆ భాగంలో వాటిని అప్లై చేసుకుంటూ ఉండాలి. అంటే రోజు ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి చేసుకోగలిగితే ఉత్తమం. అలా కుదరలేదంటే కనుక కనీసం రాత్రి పడుకోబోయే ముందు ఈ మిశ్రమాన్ని పైన రాసుకొని పడుకుంటున్నట్టయితే కనుక నెమ్మదిగా ఈ ఆనెలు తగ్గిపోయేందుకు అవకాశం ఉంటుంది. ఇప్పుడు మీకు చెప్పబోయేటువంటి రెండో ఔషధానికి మనం తీసుకునే మొట్టమొదటి మూలిక స్నుహి క్షీరం. స్నుహి క్షీరం అంటే జముడు పాలు అంటాం. అంటే జముడు అన్నది ముళ్ళ పొదల్లాగా పెరుగుతూ ఉంటుంది కదా, కొమ్మలుగా పెరుగుతూ ఉంటుంది. దాన్ని ఒకసారి అలా తుంపినట్టయితే దానిలోంచి పాల లాంటిది స్రవిస్తూ ఉంటుంది. ఆ పాలని మనం ఈ ఔషధం తయారు చేసుకోవడానికి వాడుకుంటున్నాం అనమాట. అంటే వాటికి ఏంటంటే ఈ జముడు పాలకి ఒక కాస్టిక్ గుణం అంటామంటే ఏంటంటే అతిగా పెరిగినటువంటి కణాలని నశింపచేసేటువంటి ఒక గుణం ఉంటుంది. ఈ ఔషధం తయారు చేసుకోవడానికి సుమారుగా ఈ జముడు పాలని ఒక 10 మిల్లీలీటర్ల పరిమాణంలో కలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు మనం ఒకసారి కొంచెం మీకు ఔషధం చూపించడానికి సుమారుగా కొద్దిగా పాలు తీసుకుని పక్కన పెడతాను నేను. తర్వాత కావాల్సినటువంటి మూలిక అర్క క్షీరం. ఈ అర్క క్షీరం అంటే ఏంటంటే జిల్లేడు అంటూ ఉంటారు కదా, జిల్లేడు ఆకుల నుంచి తీసినటువంటి పాలు అనమాట. జిల్లేడు ఆకులను కూడా మనం గిల్లినప్పుడు కొంచెం పాలలాగా వస్తూ ఉంటుంది కదా తెల్లటిది, ఆ పాలను కూడా కలెక్ట్ చేసుకోవాలన్నమాట. జిల్లేడు కూడా ఒక కాస్టిక్ గుణం అంటే ఏంటంటే ఎక్కడైనా అతిగా పెరిగినటువంటి కణజాలాన్ని తగ్గించేటువంటి గుణం జిల్లేడు పాలల్లో కూడా ఉంది. ఈ జిల్లేడు పాలను కూడా సుమారుగా ఒక 10 మిల్లీలీటర్ల పరిమాణంలో కలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు మనం ఒకసారి కొద్దిగా ఔషధం తయారు చేసుకునేందుకు ఎంత జిల్లేడు పాలు కావాలో అది ఇందాక మనం తీసి పెట్టుకున్నటువంటి స్నుహి క్షీరంలో కలుపుకుందాం. ఈ ఔషధం తయారీకి మనకి కావాల్సినటువంటి తర్వాతి ద్రవ్యం గోమూత్రం. గోమూత్రానికి అధికంగా పెరిగినటువంటి టిష్యూల్ని తగ్గించేటువంటి గుణం ఎంత బాగా ఉందంటే దీన్ని క్యాన్సర్ లాంటి అంటే క్యాన్సర్లో వచ్చేటువంటి కణుతులు తగ్గించడానికి కూడా చాలా ప్రయోగాల్లో ఈ గోమూత్రాన్ని వాడి చూసి మంచి ఫలితాలను ఇస్తున్నట్టుగా తెలుసుకున్నారు.
అది అలాంటిది అంత పెద్ద పెద్ద వాటిలలోనే పనిచేస్తుంటే ఇంత చిన్న ఆనెలను తగ్గించడంలో దీనికి ఎంత మంచి గుణం ఉంటుందో మీకు అర్థమవుతుంది కదా. ఈ గోమూత్రాన్ని ఏం చేయాలంటే సుమారుగా 80 మిల్లీలీటర్ల పరిమాణంలో తీసుకోవాలి. ఇప్పుడు మనం ఒకసారి కొంచెం ఔషధం తయారు చేసుకునేందుకు ఎంత కావాలో అంత మాత్రం తీసి ఇందాక పెట్టుకున్నటువంటి పాలలో కలుపుకుందాం. ఈ ఔషధానికి కావాల్సినటువంటి తరువాతి ద్రవ్యం తిల తైలం అంటే నువ్వుల నూనె. ఈ నువ్వుల నూనెని ఇందాక మనం తీసుకున్నటువంటి గోమూత్రంతో సమానంగా అంటే 80 మిల్లీలీటర్ల పరిమాణంలో తీసుకోవాలి. అయితే ఇప్పుడు మనం కొంచెం ఔషధం తయారు చేసుకోవడానికి ఎంత నువ్వుల నూనె కావాలో అంత నూనెని మాత్రం ఇందాక పక్కన పెట్టుకున్నటువంటి మిగతా ఔషధాల మిశ్రమంలో కలుపుతాను. ఇప్పుడు ఔషధానికి కావాల్సినటువంటి అన్ని ద్రవ్యాలు మనకి రెడీగా ఉన్నాయి. వాటిని ఒకసారి బాగా కలుపుకుందాం. ఇప్పుడు ఇంకేం చేయాలి, తర్వాత అందరికీ పాటికి అలవాటు అయిపోయి ఉంటుంది కదా, దీన్ని మనం కాచాలన్నమాట. అంటే పొయ్యి మీద సన్నటి మంట మీద పెట్టి నెమ్మదిగా కాచుతూ ఉండాలి. ఎంతసేపు కాచాలన్న దానికి కూడా మీకు ఈ పాటికి అలవాటు అయి ఉంటుంది. ఇందులో నూనె భాగం మాత్రమే మిగిలేలాగా అంటే 80 మిల్లీలీటర్ల నూనె మాత్రమే మిగిలేలాగా మిగతాదంతా ఎగిరిపోయేలాగా నెమ్మదిగా కాచుకోవాలి. ఆ కాచుకున్నప్పుడు ఔషధం తయారైనట్టు అనమాట. అంటే కేవలం నూనె మిగిలినప్పుడు కావాల్సిన ఔషధం తయారైంది అని మనం గుర్తించాలి. ఈ ఔషధాన్ని ప్రతిరోజు రాత్రిపూట పడుకోవడానికి ముందు చక్కగా ఆనెలు ఎక్కడున్నాయో అక్కడ రాసేసుకుని, ఎందుకు పడుకునే ముందు చెప్తున్నానంటే మందు రాసుకుని మళ్ళీ నడవటం మొదలు పెడితే ప్రయోజనం లేదు కదా, అందుకని రాత్రిపూట చక్కగా రాసుకొని పొద్దున వరకు దాన్ని అలా ఉంచేసుకుని పొద్దున కడిగేసుకుంటున్నట్టయితే కనుక నెమ్మదిగా ఈ ఆనెలు తేలిగ్గా రాలిపోతాయి.